ఎప్పుడు లేని విధంగా ఈసారి హ్యాపీగా అయితే కాలేజ్కి వచ్చాను. అసలు మ్యాటర్ ఏందో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. మా ఫ్రెండ్ వాడు కాలేజ్కి వచ్చే ముందు నాకు ఫోన్ చేస్తా అన్నాడు. మోసం చేసి వాడే ఫస్ట్ వచ్చాడు. నార్మల్ గా అటెండెన్స్ లేదని వచ్చాను, అది వేరే విషయం. 43% పెట్టుకుని హ్యాపీగా అయితే ఉన్నాను. ఏం రాయట్లేదని సార్ క్లాస్ నుంచి బయటకి అయితే పంపించాడు. ఇంకా ఇంటర్వెల్ వదిలింటే చెట్టుకు పట్టుకుని పుల్అప్స్ అయితే చేస్తున్నాడు. సో ఇంకా అక్కడ నుంచి ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. దాని పేరైతే చెప్పాను, మీరే చెప్పండి. మా ఫ్రెండ్ వాడైతే ఎక్కడ స్టార్ట్ చేశాడు. ఇంకా వీడు ఆ పళ్ళని రాళ్లతో ఎట్లా కొట్టాలని చూస్తున్నాడు. కానీ వాడు ఒక రాయి కూడా ఇడ్చలేదు పైకి. ఇంకా అలా వీడు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి వేసుకుని పడుకో. ఎక్కుదామని ట్రై చేశాడు. కాళ్ళకి ముళ్ళు అయితే కూర్చుకున్నాయి. ఇంకా అక్కడ ఎవరు ఎక్కలేరని డైరెక్ట్ కాలేజ్ లోకి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిలోనం క్లాస్ లోకి వెళ్ళకుండా స్ట్రైట్ కంప్యూటర్ రూమ్ లోకి అయితే వెళ్ళాం. కంప్యూటర్ క్లాస్ లో కొద్దిసేపు ఉండి ఇంటికి అయితే బయలుదేరాం. ఇంకా వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి నేనైతే జంప్ అయ్యా. పాపం వీడికి ఇంటికి వెళ్ళడానికి సార్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సాడ్ ఫర్ యూ బ్రో. ఇంకా నేను హాస్టల్ కి వచ్చేసి ఈవినింగ్ అవ్వగానే అకాడమీకి అయితే వెళ్తున్నా. లాస్ట్ 5 days నుంచి అకాడమీకే వెళ్ళలేదు. ఎందుకంటే సీనియర్స్ కి సెషన్ లేదు. ఈ రోజన్నా ఉంటది అనుకుంటున్నా. ఇంకా అకాడమీకి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే జూనియర్స్ కి ఒక్కటే ఉంది. ఇంకా ఈ రోజు కూడా డుమ్మా కొట్టినట్టే. సరే నేను కూడా హాస్టల్ రిటర్న్ అయితే వెళ్ళిపోయా. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫాలో చేసుకుని పెట్టుకోండి.